హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీరే చూసేయండి. మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నారు గైస్. చూస్తుంటే నోరూడిపోతుంది. తయారు చేసుకునే విధానం కావాలంటే ఎండ్ వరకు చూసేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. నేనైతే నా వంటగది నుంచి వెళ్ళిపోవట్లేదు గైస్, ఇక్కడే ఉన్నాను. మా మమ్మీ కంప్లీట్ చేసి నాకు ఫుడ్ పెట్టేంతవరకు అసలు చాలా బాగా చేశారు గైస్. మీరే చూసేయండి, ఎండ్ వరకు చూడండి. తయారు చేసుకునే విధానం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసారు గైస్. తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసారు. కొబ్బరి పేస్ట్ చేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత ఇక్కడ ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసారు గైస్. ఇవన్నీ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. సో ఇవన్నీ మిక్స్ చేసి కొంచెంసేపు వేయించిన తర్వాత ఇంకా కొంచెంసేపు అలా వేయించిన తర్వాత ఇంకా ఫిషెస్ అన్నీ తీసుకొని ముందే ఆల్రెడీ ఫిషెస్ అన్నట్లు కారం, సాల్ట్, మసాలా అన్నీ కలిపి పెట్టారు గైస్. అవన్నీ వేసిన తర్వాత సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసారు గైస్. ఆ తర్వాత చింతపండు పులుసు పోసారు గైస్. చింతపండు పులుసు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఫిష్ కర్రీకి చాలా ఇంపార్టెంట్ చింతపండు పులుసు. అలా తర్వాత గంటి పెట్టి ఇలా తిప్పకూడదు గైస్, ఇలా చేత్తో ఇలా అనాలి, లేకపోతే ఫిష్ స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం ఫిష్ ఖరాబ్ అయిపోతుంది. సో అందుకే ఇలా చేస్తారు మా మమ్మీ. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఇంకా తయారు చేసుకునే విధానం చూసేయండి మీరే. ధనియాల పౌడర్ తయారు చేస్తున్నారు గైస్. వెల్లుల్లి, కొబ్బరి, చెక్క ఇవన్నీ వేయించిన తర్వాత మిక్సీ చేసిన తర్వాత లాస్ట్లో వేస్తారు గైస్. అది వేస్తేనే ఎంత టేస్ట్ వస్తుందంటే చూడండి, ఎంత గుమ్మగుమ్మలాడుతుందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే సగం కంప్లీట్గా అయిపోయినట్టే. ఇంకా ఇది పేస్ట్ మాత్రం మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఉడుకుతున్న దాంట్లో వేసేసారు గైస్. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసారు టేస్ట్ రావడానికి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ నాకు మాత్రం పెట్టారు గైస్. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక ఆఫీషియల్. థ్యాంక్ యూ, బాయ్ గైస్.